తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా స్థాయి ఏఐటీయూసీ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. రైల్వే ఫీడర్స్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న ఏఐటీయూసీ జిల్లా మహాసభలను నిర్వహించనున్నామని తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే అజెండాగా మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చే నెలలో కోయంబత్తూరులో జాతీయ మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఈ సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆంజనేయులు, కరీముల్లా, నరహరి, మునీర్ తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఈ నెల 27 వరకు సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులు ఈ నెల 27 వరకు సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రారంభమైంది. కలెక్టరేట్ ఎదుట భారీగా హాజరై రిలే నిరాహార దీక్షలకు ఉద్యమించారు. అగ్రిగోల్డ్ అప్పగించిన ఆస్తులకు, తీసుకున్న డిపాజిట్లకు పొంతన లేకపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించి బాధితులను ఆదుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంతో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఈ నిరసన దీక్షలో హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల కడుపు కొట్టే 279 జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ దళిత విద్యాసేన నాయకుడు అరవ పూర్ణప్రకాష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పారిశుద్ధ్య కార్మికులు కడుపుకొట్టే 279వ జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ దళిత విద్యార్థి సేన నాయకుడు అరవ పూర్ణప్రకాష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని అరవ పూర్ణప్రకాష్ పేర్కొన్నారు. ఈ పని మీదనే బ్రతికేవారికి అన్యాయం చేయొద్దని కోరారు. ముఖ్యమంత్రి మరోసారి పరిశీలించి జీవోను అమలు చేయాలన్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం జరిగింది. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను అరికట్టాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. గంజాయి, డ్రగ్స్ మాఫియాను అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముజీర్ రోజార్ డీఎస్పీకు వినతి పత్రం సమర్పించారు. చదువుకుంటున్న విద్యార్థులను పెడద్రోవ పట్టిస్తున్న డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు రూరల్ మండల పరిధిలో 2వ రోజు కూడా మల్లయ్యగుంటలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్యాధికారి ఎస్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కల మందులు వేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 21వ తేదీ జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో మిగిలిపోయిన పిల్లలకు రాజ్యలక్ష్మి పోలియో మందులు వేశారు. పోలియో రహిత జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని రాజ్యలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ఆంజనేయ వర్మ, సౌత్ మోపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సురేంద్రబాబు, సూపర్వైజర్ పెంచలరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఉస్మాన్ సాహిబ్పేట సాయిబాబా గుడిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా నిర్వహించారు. కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ మస్తానమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు దంపత సమేతంగా సాంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని వీక్షించారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంకు సాయి రథం చేరుకుంది. షిరిడిలోని వెంకటేశ్వర పద్మావతి నిత్యాన్నదాన సత్రం ట్రస్టు వారి ఆధ్వర్యంలో తిరుపతి నుండి షిరిడికి భిక్షాటన పూర్వకంగా ఈ రథం బయలుదేరింది. షిరిడిలోని వెంకటేశ్వర పద్మావతి నిత్య అన్నదాన సత్రం ట్రస్టు వారి ఆధ్వర్యంలో తిరుపతి నుండి షిరిడీకి భిక్షాటన పూర్వక పాదయాత్రను ఈ నెల 11న ప్రారంభించామని ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. షిరిడీకి చెందిన సాయిరాం మహారాజ్ ఆధ్వర్యంలో బాబా ఆశీస్సులతో ఈ పాదయాత్ర ఉగాది నాటికి షిరిడీ చేరుకుంటుందని తెలిపారు. పాదయాత్రకు అనుబంధంగా 16 లక్షల ఖర్చుతో సాయి రథం తయారు చేశామన్నారు. మార్గంలోని భక్తులకు సాయి దర్శనం తమ ఉద్దేశమని, తమతో మార్గంలో అనేక మంది భక్తులు కలిసి వస్తున్నారని, షిరిడీ చేరే నాటికి 200 మంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపారు. కనీసం 1 కోటి మందికి అన్నదానం తమ లక్ష్యమని భక్తులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో సర్వదోష నివారణ యాగం నిర్వహించారు. శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు గాడ్ ఈ యాగాన్ని నిర్వహించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో సర్వదోష నివారణ యాగం నిర్వహించారు. శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు గాడ్ ఈ యాగాన్ని నిర్వహించారు. గూడూరు సాయి సత్సంగ్ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సర్వదోష నివారణ యాగం సాగింది. విజయదుర్గ అమ్మవారిని పుష్పాలతో వైభవంగా అలంకరించారు. లోక కళ్యాణార్థం సర్వదోష నివారణ యాగాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శంకరాచార్యుని బోధనలను వినిపించిన విజయదుర్గ పీఠాధిపతి గాడ్ భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి కొలిచినా భగవంతుడి ఉనికి తెలుస్తుందని చెప్పారు. భారతదేశానికే వాస్తు సరిగా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ దంపతులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలో వెలిసిన చెంగాలమ్మకి మన్మథనామ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య క్షీరాభిషేకం నిర్వహించారు. సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మకి మన్మథనామ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా క్షీరాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు మంత్రోచ్చరణలతో మంగళప్రదంగా నిర్వహించారు. 108 క్షీర కలశాలకు మొదట గ్రామోత్సవం నిర్వహించి వీధుల్లో ఊరేగించారు. 108 కలశాలను 108 మంది మహిళలు తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కలశాలను అమ్మవారికి సమర్పించి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి చెరుకుపల్లి రామ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. మూలాపేటలోని శంకరమఠంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మూలాపేట శంకర మఠంలో వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ హోమం జరిపారు. కంచి మఠం నుంచి విచ్చేసిన వేద పండితుల సమక్షంలో ఈ హోమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హోమానికి ముందు శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రయుక్తంగా కలశ స్థాపన చేసి హోమాగ్నిని రగిలించారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమాలను శంకరమఠం ట్రస్టీ నందకిషోర్ పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే నెల 7వ తేదీన విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతాయని ఆయన తెలియజేశారు.